జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ గెలిస్తేనే అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. షేక్పేట్ తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్ వేసే సమయంలో రోడ్డుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలని కోరారు. నువ్వైనా గెలిచి నియోజకవర్గ ప్రజలందరినీ కలుపుకొని పోవాలని నవీన్ యాదవ్ కు సూచించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయితే జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. సేమ్ టైం అసదుద్దీన్ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. दस साल पूरे बर्बाद हो गए। मेरे एडवाइस सुने जनता के साथ लेके चलो पूरा प्रकार మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షరీఫ్, జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలవాలన్న అసదుద్దీన్ కామెంట్స్ పై అప్డేట్స్ ఏంటి? నవీన్ యాదవ్ భారీ ర్యాలీతో షేక్పేట్ ఆర్ఓ ఆఫీస్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే షేక్పేట్ భారీ ర్యాలీగా షేక్పేట్ లోని ఆర్ఓ ఆఫీస్ కి వచ్చి తన 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత నవీన్ యాదవ్ బయటికి వచ్చారు. రోడ్డుపై అప్పటికే ఉన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇద్దరు కాసేపు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అభివృద్ధి పదం వైపు నువ్వు నడిపించాలి, నువ్వు ఖచ్చితంగా గెలవాలి, అన్ని వర్గాల వారిని వెంట పెట్టుకుని అభివృద్ధి పదం వైపు ముందుకు అడుగులు వేయాలని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గత కొద్ది రోజుల నుంచి నవీన్ యాదవ్ కి ఎంఐఎం మద్దతు ఉంది అనేది చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇటు ఎంఐఎం కానీ నవీన్ యాదవ్ కానీ ఎవరు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు అసద్ నేరుగా ఆర్ఓ ఆఫీస్ సమీపానికి రావడం, అదే సమయంలో నవీన్ యాదవ్ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా రోడ్డు పైనే కాసేపు మాట్లాడుకున్నారు. సో మొదటి నుంచి కూడా, ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది ఎంఐఎం పోటీ చేశారు. సో ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అంతా అభిమానులు మాత్రం ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఎంఐఎం సంబంధించినటువంటి ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా తమకు మద్దతుగా ఉంటారు అనేది ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భారీ ర్యాలీగా వచ్చినటువంటి నవీన్ యాదవ్ ర్యాలీని కొద్ది దూరం వరకు నిలిపివేశారు పోలీసులు. ఆర్ఓ ఆఫీస్ సమీపంలో ర్యాలీని నిలిపివేసి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి లోపలికి అలో చేశారు. ప్రస్తుతానికి అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ అయితే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆయన కార్నర్ చేసి మాట్లాడారు. అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి అంతంత మాత్రానే ఉందనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా అదే విషయాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. సో ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ ఖచ్చితంగా తన మద్దతు, ఓవైసీ మద్దతు, ఎంఐఎం పార్టీ మద్దతు నవీన్ యాదవ్ కి ఉంది అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం అసద్ కామెంట్స్ తో జరుగుతుంది. రైట్ షరీఫ్. दस साल पूरे बर्बाद हो गए। मेरे एडवाइस सुने जनता के साथ लेके चलो पूरा प्रकार